హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుందండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. ఈరోజు టిఫిన్ వచ్చేసి మసాలా దోశ అండి. నేను చేయడం లేదండి, మా జెర్రీ చేస్తుంది. టామ్ వచ్చేసి బయటకు వెళ్ళిండు. టామ్కి, జెర్రీకి, డాడీకి, నీకు అందరికి సరిపడా చేస్తా, నువ్వు కూర్చొని మాట్లాడు అని చెప్పింది. ఎందుకంటే ఆమె దోశ అనుకొని పోస్తలేదండి, అది ఆమె ఆమ్లెట్ అనుకొని పోస్తుంది. ఆమ్లెట్లో పర్ఫెక్ట్ అండి. మా ఇంట్లో ఎగ్స్ ఎప్పుడు తెస్తే మేము కూర్చొని లంచ్ చేస్తూ ఉంటాం, లేకపోతే డిన్నర్ చేస్తూ ఉంటాం. ఆమ్లెట్ మాత్రం వచ్చేసి మా జెర్రీ చేస్తుందండి. ఎన్ని ఆమ్లెట్ పోయమన్నా ఇష్టపడదు. ఇప్పుడు ఆమ్లెట్ అనుకొని ఆమె దోశలు పోస్తుందండి. ఇంకా మేము ఎవరం బ్రేక్ఫాస్ట్ చేయలే. మా జెర్రీ వచ్చేసి బయటకు వెళ్ళిండు. వాడు వచ్చినాక వాడు తిన్నాక మేము అందరం కలిసి కూర్చొని తింటామండి. ఎందుకంటే మాకు అట్లా మా పిల్లలు చిన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు అయిపోయిందండి. అందువల్ల మా జెర్రీ రాండి. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. మా టామ్ దోశలు పోస్తుందో లేకుంటే ఆమ్లెట్ పోస్తుందో ఏం పోస్తుందో కిచెన్ రూమ్లోకి పోయిందాక తెలియదండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. మా మిజ్జులు అయితే కొంచెం ఇప్పుడు హుషారైపోయిందండి. అంటే మొన్నటి మాట నిన్న గుర్తుకుండే, నిన్నటి మాట ఇలా కొంచెం తగ్గిపోతుంది కదండి, గుర్తుకుండదు కదా. అంటే నార్మల్ అయిపోయిండు, మంచి మాట్లాడుతుండు, మాట్లాడుతుండే అంటే మాటలు కాదండి, మనం మాట్లాడుతుంటే స్మైల్ ఇస్తుండు, చూస్తుండు. ఎవరి ఇంట్లో వాళ్ళు డాగ్స్ పెంచుకుంటారో ఆ భాష వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్ ఉన్నాడు. ఇప్పుడు నేను కెమెరా పట్టుకొని ముందుకు వెళ్తే అది మంచిగా కింద దూరిపోతాడండి. అందువల్ల ఇప్పుడు నేను ఇంతట్లో వాడి దగ్గరికి పోనండి. ఇప్పుడు ప్రస్తుతానికి నేను కిచెన్ రూమ్లోకి వెళ్తున్నా. కిచెన్ రూమ్లోకి వెళ్ళి మా జెర్రీ ఏం చేస్తుందో చూద్దామండి. కానీ ఏంటంటే ఏ పని చేసినా కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చేయడం అలవాటు అండి. ఆమెకు పాటలు వినుకుంటూ చేయడం, లేకుంటే అలా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ చేయడం అట్లా అలవాటు అండి. ఎట్లయితే ఏంది దోశలు నేర్చుకుంటే అదే బెటర్ కదండి. ఇప్పుడైతే నేను కిచెన్ రూమ్లోకి వెళ్తున్నా. అక్కడి నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఈరోజు వచ్చేసి ఈ దోశ తింటే డైజెషన్ అవుతుందో లేకుంటే ఇంకా తినాలనిపిస్తుందో చూద్దామండి. ఇది వచ్చేసి మా జెర్రీ చేస్తుందండి. హలో జెర్రీ, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడే దోశలు పోస్తున్నా, చూద్దాం. సింగకే అన్నకే తీస్తా, ఏమంటారో చూద్దాం. ఏం దోశలండి ఇవి? మామూలుగానే చట్నీ లేదని నేను మీద కారం వేసిన, చట్నీ అయిపోయింది. అయినా మీరు చట్నీ ఎక్కువ ఇష్టపడరు కదా, కారం దోశలు ఇష్టపడతారు, కారం మామిడికాయ ఇష్టపడతారు, కారం సంబంధించి అన్నీ ఇష్టపడతారు కదా. మీ జెర్రీ కాదండి, టామ్ జెర్రీ కాదండి, మీ మిజ్జులు నిన్న సాడ్గా ఉండే అలిగిండు. ఎందువల్ల? ఇచ్చేస్తా అన్నాం కదా, అందుకే సాడ్ అయిపోయింది. ఆడికి అర్థమవుతుందా? నిజంగా సాడ్ ఉండే 2 days నుంచి అసలు ఏం తింటలేదు, గమ్మున అయిపోయింది. నేను అప్పుడే అన్నా అది ముంగట అట్లా అనకండి, అది తినడు అని. ఇప్పుడు ఎట్లున్నాడు? ఇప్పుడు ఓకే. ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ స్పెషల్ ఏంటి? దోశనా? నాకు తెలియదు. మీరు సేమ్ ఆమ్లెట్లో పర్ఫెక్ట్ కదా అండి, ఆమ్లెట్ లాగానే పోస్తున్నారు. సరే అండి, ఓకే, బాయ్. ఇప్పుడు వేడి స్పైసీ మసాలా దోశ రెడీ అండి. ఇందులో వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ కారం వేసి చేసినామండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మా జెర్రీ చేసిందండి, మా టామ్ చేయాలి, మా జెర్రీ చేసింది. ఎందుకంటే ఇది ఎగ్ అనుకుని చేసింది, కానీ ఇది ఎగ్ కాదండి, దోశ. ఇప్పుడు ప్రస్తుతానికి నేను దోశ తిన్నాక ఎలా ఉంది చెప్పి చాలా బాగుందండి, చాలా బాగుంది. నేను టిఫిన్ చేసినాక ఇంకా ఏం ముచ్చట్లు మాట్లాడగలుగుతానో మళ్ళీ అక్కడ నుంచి వీడియో నేను కంటిన్యూ చేస్తాను అండి. అప్పటిదాకా బాయ్ అండి, ఎందుకంటే నేను తినుకుంటే నేను మాట్లాడలేను. అప్పటిదాకా బాయ్ అండి. ఈరోజు వంట వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్గా అందరు తినేసిరండి. మా టామ్, జెర్రీ అందరూ A to Z అందరం తినేసినా, కానీ తినంది ఎవరు అంటే మా హాని మిజ్జులు వాళ్ళు తినలే అండి. వాళ్ళకు రైస్ కుక్కర్లో పెట్టినాం. ఈరోజు వచ్చేసి వాళ్ళకు చికెన్ బిర్యానీ లేదండి, మటన్ బిర్యానీ లేదండి, మామూలుగా ఎగ్ రైస్ అండి. అందుకే వాడు అలిగి పండుకుండు. ఈరోజు మా ఇంట్లో వంట వచ్చేసి ఏంటంటే గోకరకాయ టమాటా అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం. కానీ నేను ఫ్రైడే మార్కెట్ పోయినప్పుడైతే పావు కిలోనే తెచ్చిన, ఎక్కువ తేలేనండి. దానికి కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు,
పచ్చి పులుసు గోకరకాయ కర్రీ కలుపుకొని తినడానికి రైస్ అండి, వైట్ రైస్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కిచెన్ రూమ్లోకి వెళ్తే నేను చూపిస్తా కదండి. కిచెన్ రూమ్లోకి వెళ్దామండి. ఇప్పుడు కర్రీ వచ్చేసి గోకరకాయ టమాటా అండి. ఇందులో వచ్చేసి రైస్, ఇందులో వచ్చేసి పచ్చిపులుసు అండి. టోటల్గా వంట కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే గోకరకాయ టమాటా కర్రీ అండి. దానికి కాంబినేషన్ వచ్చి పచ్చిపులుసు, రెండింటికి కాంబినేషన్ వచ్చేసి వైట్ రైస్ అండి. ఏంటంటే గోకరకాయ రైస్లో కన్నా చపాతీలో చాలా బాగుంటుందండి. మేము అనుకోకుండా ఈరోజు దోశలు పోసుకున్నాం, లేకుంటే చపాతీ చేసుకుంటే గోకరకాయ చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి చాలా బాగైందండి, చాలా బాగైంది. మా టామ్ జెర్రీ వాళ్ళిద్దరిగా తినలే అండి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లేట్ చేయడం వల్ల కొద్దిగానే తింటామన్నారు. నేనైతే కరెక్ట్ టైంకి తినేస్తా అండి, లేకుంటే నాకు మళ్ళీ తినబుద్ధి కాదు, మళ్ళీ నైట్కే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను లంచ్ చేసినాక చూద్దామండి. నేను ఇంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్ళినా కానీ వీడియో మాత్రం కంటిన్యూ అవుతుంది, కంప్లీట్ అయిపోతుందండి. ప్రస్తుతానికి నేను లంచ్ చేసినాక వీడియో కంటిన్యూ చేస్తా అండి. అప్పటిదాకా బాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. ఇది వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. ఈరోజు మా టామ్ అన్నం తినలే అండి, వాడికి గోకరకాయ అంటే ఇష్టం ఉండదు. మార్నింగ్ దోశ తిన్నా, అందుకే అన్నం ఆకలేదు అని చెప్పి. ఇప్పుడు వచ్చేసి ఎగ్ నూడిల్స్ అండి. మధ్యాహ్నం లంచ్లోకి గోకరకాయ పచ్చిపులుసు చేసినాం కదండి, అది మా టామ్ తినడండి, మా జెర్రీ తింటుంది. కానీ వాడు మటుకు ఎగ్ నూడిల్స్ చేసుకుంటుండు. ఎగ్ నూడిల్స్ కంప్లీట్ చేయడం అవ్వగానే మళ్ళీ వీడియో నేను చూపిస్తాను. ఫైనల్గా ఎగ్ నూడిల్స్ కంప్లీట్ అయిందండి చేయడం. దీంట్లో సోయా సాస్, చిల్లీ సాస్ ఏం వేయకుండా మామూలుగా మనం ఎట్లా కర్రీ చేసుకుంటామో ఆ విధంగా చేసినామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుందండి. టోటల్ పని కంప్లీట్ అయిపోయింది. నాకు కొద్దిగా బెంగళూరు స్టోర్ దాకా పని ఉంది, అక్కడ దాకా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా. ఒకవేళ అక్కడ దాకా వెళ్తే అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తా, లేకుంటే ఇంట్లో ఉన్నా కానీ వీడియో కంటిన్యూ చేసి కంప్లీట్ చేసేస్తా అండి. ఇందాకనే టీ తాగినాం. నేను టామ్ వస్తే టామ్, లేకుంటే జెర్రీ వస్తే జెర్రీ, ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్తా అండి. బయటకు వెళ్ళినాక అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను. 3-4 days బట్టలు అండి ఇవి. పొద్దున పూట దండం మీద వేయాలి, సాయంత్రం కానీ తీసుకెళ్ళి కుప్ప పెట్టాలండి. అసలు ఆరుతనే లేవు, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూడండి. బయటకు వెళ్దాం అనుకున్నా. చూడండి వర్షం స్టార్ట్. ఇప్పుడైతే బయటకు వెళ్ళే ప్రసక్తే లేదండి, వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. నిన్న వచ్చేసి గార్డెన్కి వెళ్ళేసి వచ్చిన, ఈవినింగ్ వాక్ లాగా ఉంటుందని గార్డెన్ దాకా వెళ్ళేసి వచ్చిన.
ఇప్పుడు ఈరోజు మాత్రం గార్డెన్కి వెళ్ళే ఛాన్స్ లేదు, బయటకు వెళ్ళే ఛాన్స్ లేదండి. మొత్తం బట్టలన్నీ తడిచి ముద్దయిపోయినాయండి. 3-4 డేస్ నుంచి నేను దండం మీద ఆరేస్తున్నా, తీసి కుప్ప పెడుతున్నా, పొద్దునప్పుడు ఆరేస్తున్నా, సాయంత్రం కూడా కుప్ప పెడుతున్నా అండి. బట్టలు అసలు ఆరుతూనే లేవు. ఇంట్లోకి ఒకటి కూడా తీసుకొస్తలేనండి, ముక్క వాసన వస్తుందని. ఇప్పుడైతే ఇంట్లోనే ఉండి వీడియో ఎండ్ చేసేస్తా అండి. ఎందుకంటే మా పాపకు కూడా క్లాస్ ఉంది, ఆమె క్లాస్కి వెళ్తుంది. అందువల్ల నేను వీడియో ఎండ్ చేసేస్తా. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస గుచ్చి జమ చేసి చెప్పిన ముచ్చట్ల డబ్బా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.